ఒక పవిత్రమైన రోజు, మర్చిపోలేని రోజు. ఒక తెలంగాణ నిస్వార్థపరులైన ఉద్యమకారులు అనుకొని జాతి బిడ్డలను ఒకరు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి, అదేవిధంగా తెలంగాణ ఆట పాట తెలంగాణ యుద్ధ నౌక అనుకోండి గద్దార్ గారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో టౌన్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, గద్దార్ అభిమానులు, ఉద్యమకారులు, జయశంకర్ సార్ అభిమానులు, గద్దార్ సార్ గారి యొక్క అభిమానులు ఇక్కడ వారికి నిజమైన మనసు పూర్తిగా నివాళులు అర్పించడం జరిగింది. మనకు తెలుసు, పీడిత జాడిత వర్గాలను ఏకం చేసి తెలంగాణను విముక్తి చేయాలని చెప్పి తన ఆట పాట ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది గద్దార్. అయితే తన కుటుంబమే అవసరం లేదు, నిస్వార్థంగా ఈ తెలంగాణ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో వివక్షత గురైందని చెప్పి తాను తన కుటుంబాన్ని పక్కకెట్టి తాను వివాహం చేసుకోకుండా కూడా ఈ యొక్క తెలంగాణకు తన జీవితాన్ని అంకితం చేసింది. అంటే మీరు ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చింది ఎందుకు? తెలంగాణకు పోరాటం, నిస్వార్థంగా పోరాటం చేసిన జాతి బిడ్డలు ఎవరు తెలంగాణలో మన అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళ పోరాటం మటిమతోని వాళ్ళ అల్పరిగను పోరాటం చేసినందుకు సబండ వర్గాలను సకల జిల్లా సమ్మెలు చేసి అనుకోండి, ఆట పాటదారు అనుకోండి, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యోగస్తులు, సబండ వర్గాలు అన్ని పార్టీలు కలిసి తెలంగాణ రావడానికి, తెలంగాణ ఆవిర్భావం చెందడానికి వీళ్ళు ముఖ్య భూమిక పోషించడానికి మన ధర్మం. మనం వాళ్ళని స్మరించుకోవడం, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ఆశయాలను వాళ్ళ అడుగుజాడలో నడచడానికి ప్రతి ఒక్కరం వాళ్ళు, ఎందుకంటే నిస్వార్థంగా వాళ్ళు తెలంగాణకు సేవ చేశారు కాబట్టి మనం వాళ్ళ అడుగుజాడలో నడిస్తే బాగుంటుంది. ఇలా పార్టీలు తెలుసు మీకు అందరు, పార్టీలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పార్టీ తెలంగాణ గురించి పుట్టినట్టు, తెలంగాణను ఏదో బాగుపరుస్తామని చెప్పినట్టు, తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తామన్నట్టు మీ అందరికి తెలుసు విషయాలని. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈరోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఆంధ్రలో తెలంగాణలో ప్రభుత్వం పోతుంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందంటే కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రభుత్వాలు పార్టీ ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం అని చెప్పి ఎంతోమంది అమరవీరులు అవుతూ ఉంటే శ్రీకాంతాచార్యులు అట్లాంటి వాళ్ళు కూడా తాను సొంతం సూసైడ్ చేసుకొని పెట్రోల్ పోసుకొని అంటుకుంటుంటే అమ్మ అని అనలే శ్రీకాంతాచార్య, తెలంగాణ ఇవ్వు తల్లి అన్నాడు, తెలంగాణ ఇవ్వు తల్లి అన్నాడు. అంటే సోనియా గాంధీ దాన్ని చెల్లించి ఎన్ని అధికారాలు, ఎంపీలను, మినిస్టర్లను రాజీనామాలు చేశారు మీ అందరికి తెలుసు. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనే, జూపల్లి కృష్ణారావు అయితేనే ఎంతోమంది రాజీనామాలు చేసి ఇవన్నీ మీకు అందరికి తెలుసు. వాళ్ళు కూడా నిస్వార్థంగా తెలంగాణ రావాలనుకున్నారు. కానీ కొందరు వచ్చిన తెలంగాణను వారి కుటుంబాలకు, వాళ్ళ అనుచరులు, అప్పటున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి కుటుంబం, అప్పుడున్న ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ తెలంగాణ ఆశయాలన్నీ పక్కకెట్టి, కోరుకున్న తెలంగాణను అంతా పక్కకెట్టి ఒక స్వార్థంగా, అహంకారంతో ఇవాళ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసి, విద్యని విధ్వంసం చేసి, మేధావులకు గౌరవం లేకుండా, ఉదాహరణకు కోదండరామరెడ్డి సార్ అట్లాంటి అర్ధరాత్రి తన సొంత ఇల్లు కిటికీలు బలగొట్టిన దాఖలాలు, బండి సంజీవ్ అట్లాంటి వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేసి, అంటే వాళ్ళు చేసింది విధ్వంసం. అంటే ఆంధ్ర వాళ్ళకంటే కూడా ఎక్కువ విధ్వంసం చేసి, ఎక్కువ వివక్షత గురి చేసి, పరిపాలన అంతా అస్తవ్యస్తం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసి, అన్ని తప్పులు చేసి, దోసుకొని దాచుకొని ఒక స్వేచ్ఛ లేకుండా, తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా చేసిన కొన్ని కుటుంబాలకు మేము జాతిపిత అంటే ఒప్పుకోము. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, గద్దార్ లాంటి వాళ్ళు, కోదండరామరెడ్డి సార్ అట్లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళను మేము జాతిపితలను ఒప్పుకుంటాం. కానీ మీరెక్కడ జాతిపిత అని దేన్ని అంటారు? ఇలా దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, బాలా గంగాధర్ తిలక్ లాంటి వాళ్ళను
మనం జాతిపితలు అంటే దానికి ఒక సార్థకత ఉంది. వాళ్ళు ఏ రోజు రాజకీయాలు ఆశించలేదు, ఏ రోజు తన కుటుంబం గురించి ప్రయత్నం చేయలేదు. దేశం గురించి, జాతీయత గురించి, దేశంలో ఉన్న ప్రజల గురించి వాళ్ళు పోరాటాలు చేసారు, స్వాతంత్రం తెచ్చారు. మనల్ని స్వేచ్ఛగా ఈ రోజు స్వతంత్రంగా జీవించడానికి మనకు ఒక సదవకాశాలు ఇచ్చారు. వాళ్ళు మానీయులు, వాళ్ళని జాతిపితలు అంటే అర్థం ఉంది. ఇలా జాతిపితలు అంటే ఇలాంటి వాళ్ళని జాతిపితలు అంటే. కానీ దోసుకొని దాచుకొని ఇవ్వల్ల కూడా చూడండి, 10 ఏళ్ళు విచ్చలవిడే పరిపాలన చేసి మళ్ళీ అచ్చొచ్చిన ఆంబోతులాగా రోడ్ల మీద పడి భాష అంటే ఏమంటాం, డిక్షనరీలో కూడా ఉన్నాయి అటువంటి భాషలు మాట్లాడతారు. మిమ్మల్ని అలా జాతిపితలని చెప్పి మీరు నిస్వార్థంగా ఉండండి. ఇలా ఫామ్ హౌస్లో ఎట్లయితే ఉన్నారో నిస్వార్థంగా ఉండండి, జాతిపిత అంటారు. కానీ రాజకీయం ఆశించి దోసుకోవడం, దాచుకోవడం, అధికారమే కావాలంటే ఎవరైనా జాతిపిత అంటే అధికారం అవసరం లేదు, స్వార్థం, కుటుంబం అవసరం లేదు. అటువంటి వాళ్ళని జాతిపితలు అంటాం. చరిత్ర వాళ్ళని నిలిచిండ్రు. ఇలా ఇంతమందిని మనం జాతిపితలుగా కొలుస్తున్నాం. అంటే జాతులకు వాళ్ళు త్యాగం చేసారు, దేశానికి త్యాగం చేసారు కొందరైతే, రాష్ట్రానికి త్యాగం చేసారు కొందరు, కుటుంబాలను త్యాగం చేసారు కొందరు. మనందరికి తెలుసు. అందుకు ఇవ్వాలనైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మన అందరి బాధ్యత. ఉద్యమకారుల కుటుంబాలను మనం ఆదుకోవాలి, ఉద్యమకారుల కుటుంబాలను గౌరవించాలి, ఉద్యమ నేతలు మనం గౌరవించుకోవాలి. చనిపోయినా బతికినా వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలా వచ్చిన తెలంగాణ అహంకారంతో ఎప్పుడు పదవే కావాలి, అధికారం కావాలనేటోళ్లకు బుద్ధి చెప్పవలసిన పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ఇది గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.